అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ డిఎన్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ మేనిఫెస్టో ఇస్తూ ఇక్కడికి కూడా వచ్చేసారు. మా గల్లీలో కూడా ఇక్కడ పాత ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినాం. ఆ సన్నిహితంతో నేను కిందికి పిలిస్తే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా. ఆ మేనిఫెస్టో తీసుకోమన్నారు. నేను కాదంటే కూడా సరే మేనిఫెస్టో అయితే తీసుకొని ఒక ఫోటో దిగు అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో అంటే ఎవరైనా ఇవ్వచ్చు. అందులో భాగంగా నేను మేనిఫెస్టో తీసుకున్నా. అదే టైంలో కండువా వేసి ఫోటో దించి వాళ్ళు దృష్టిప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇంకోసారి ఇట్లాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ఉందని సమూహంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇంకోటి గమనించవలసిన అవసరం ఉంది. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దీనికి గాను రోజు కష్టపడుతున్న మా డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారిని కానివ్వండి, అలాగే మా మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పనిచేస్తూ ఉంది. డోర్ టు డోర్ కానివ్వండి. గతంలో చూసినట్లయితే 2019లో కూడా సత్యేంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవడం జరిగింది. మహేశ్వరం గడ్డపైన ఒకప్పుడు తిగల కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత సత్యేంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తప్ప ఇక్కడ టీఆర్ఎస్ అంతకుముందు గెలవలేదు. ఇప్పుడు పార్టీ మారిండొచ్చు కానీ మనుషులైతే మారలేదు. ఇంకా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దని ఫోటోలు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ మా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఇలాంటి ఎవరు చేసినా సరే క్రిమినల్ కేసులు అవుతాయి. ఇది మీకు కూడా తెలిసి కూడా చేస్తున్నారు. ఇట్లాంటి దుష్ప్రచారం మానుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంతకు ముందైనా సరే మేము ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. అధికారంలో లేకున్నా ఉన్నా మేము ఎప్పుడు కాంగ్రెస్ వైపే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా భారీ మెజార్టీతోటి మహేశ్వరం గడ్డపైన జెండా ఎగరేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మామూలుగా వచ్చి ఇంటింటి ప్రచారం చేయడానికి వచ్చారు. అన్న మీద కన్వేసి సంథింగ్ ఏదో మేనిఫెస్టో చేయడానికే ఫోటో వేసుకొని అది మొత్తం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అని అనేసి మొత్తం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రచారం చేశారు. అది వాస్తవానికి అది అబద్ధము. ఆయన కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మేము ఎవరికి ఇచ్చిన టికెట్ అందరం కలిసికట్టుగా వర్క్ చేసి కాంగ్రెస్ జెండా ఎగరేసామని ధీమా వ్యక్తం చేసినాము. ఇలాంటి మళ్ళీ ఏమన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వచ్చినాయనుకో దీని మీద కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు చేస్తామనేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. నేను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు పొద్దున జరిగిన సంఘటన ఏమి అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసుకుంటూ మా వార్డుకు కూడా వచ్చారు. అందులో అందరూ తెలిసిన వ్యక్తులే కాబట్టి మా ఆయనను కూడా అంటే నరసింహ గారిని రమ్మని పిలవడం జరిగింది. తను వెళ్ళాడు. అందులో పెద్ద మనుషులే ఉన్నారు. అందరూ వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా మేనిఫెస్టోని చేయికి అందించడం జరిగింది. అది తీసుకునే తరుణంలో భూపాల్ రెడ్డి అన్నగారు తన మెడలో ఉన్న కండువాని మా ఆయన మెడలో వేయడం జరిగింది. ఆ ఫోటో తీయడం జరిగింది. ఫోటో తీసిన తరుణంలో వాట్సాప్లలో వివిధ గ్రూపులలో దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అయిన మేము టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ వచ్చినట్టుగా అందరూ ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇది అవాస్తవం. మేము ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము.
ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో బలంగా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎవరికి టికెట్ ఇవ్వడం జరిగినా వాళ్ళ తరఫున మేమందరము సన్నిహితంగా ఉండి వాళ్ళని గెలిపించుకునే విధానంలో కష్టపడతామని చెప్పడం జరుగుతుంది.